ఫ్రెండ్స్, యూఎస్బీ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, యూఎస్బీ 1.0, 2.0, 3.0, 3.1. సో ఈ పేర్లను మీరు వినే ఉంటారు, ఇప్పుడు వింటూనే ఉంటారు. అండ్ యూఎస్బీ టైప్ సి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా టైప్ సి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ప్రతి ఫోన్లో మనకి టైప్ సి యూఎస్బీ పోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇప్పుడు టైప్ సి అనేది మనకి ఫ్యూచర్ యూఎస్బీ అయిపోయింది, ఎందుకు మనకి టైప్ సి అంతా ఫేమస్ అయిపోయింది? సో వీడియో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను, యూఎస్బీ వర్షన్స్ అండ్ యూఎస్బీ టైప్స్. సో చూస్తున్నా నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, యూఎస్బీ అంటే మనకి యూనివర్సల్ సీరియల్ బస్. సో వచ్చేసరికి మనకి 1996లో ఇంట్రడ్యూస్ అయింది. దీనికి ముందే 1994లో ఒక 7 కంపెనీస్ కలిపి దీన్ని తయారు చేయడం ప్రారంభించింది. 1996లో మనకి ఫస్ట్ యూఎస్బీ అనేది వచ్చింది. సో 1994లో మనకి డిఈసి, కాంపాక్, ఐబిఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఎన్ఈసి అండ్ నార్టెల్, సో ఈ 7 కంపెనీస్ కలిపి తయారు చేసినాయి యూఎస్బీని. అసలు వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన కంప్యూటర్కి ఎక్స్టర్నల్ డివైజెస్ కనెక్ట్ చేయడం. సో మన కంప్యూటర్కి అప్పుడు మనం ఎక్స్టర్నల్ డివైజెస్ ఏం కనెక్ట్ చేయలేము. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఎక్స్టర్నల్ డివైజెస్ ఏమైనా కనెక్ట్ చేయాలి అంటే ప్రింటర్స్ కానీ, హార్డ్ డిస్క్లు కానీ, పెన్ డ్రైవ్స్ కానీ ఇట్లాంటి మనం మన పీసీకి కనెక్ట్ చేయడానికి వీళ్ళు యూఎస్బీ అనేది తయారు చేశారు 1996లో. సో అప్పుడు మనకి వర్షన్ వచ్చేసరికి 1.0 ఉంది, దాని స్పీడ్ కొంచెం చాలా తక్కువ ఉండేది. సో తర్వాత మనకి వర్షన్ 1.1 చాలా ఫేమస్ అయింది. వర్షన్ 1.1 వచ్చేసరికి మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 12 Mbps ఉండేది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్. సో అది చాలా ఫేమస్ అయింది మనకి 1996లో. అండ్ నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి మనకి యూఎస్బీ 2.0, ఇది వచ్చేసరికి మనకి 2000 సంవత్సరంలో వచ్చింది. సో దీని స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 480 Mbps ఉండేది. అండ్ నెక్స్ట్ మనకి 2008లో యూఎస్బీ 3.0 వచ్చింది. దీని స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 5 Gbps ఉండేది. సో చాలా ఎక్కువ స్పీడ్ అప్పట్లో. నెక్స్ట్ మనకి రీసెంట్గా 2013లో యూఎస్బీ 3.1 వచ్చింది. యూఎస్బీ 3.1 దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 10 Gbps. సో ఇది చాలా ఎక్కువ. సో ఎందుకు యూఎస్బీ టైప్ సి అంత ఫేమస్ అంటే యూఎస్బీ టైప్ సి మనకి యూఎస్బీ 3.1కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఇంత స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుంది 10 Gbps వరకు. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు దాకా మనం వినేవన్నీ వర్షన్స్ అనమాట. సో వర్షన్స్కి టైప్స్కి సంబంధమే లేదు ఫ్రెండ్స్. వర్షన్స్ అంటే మనం స్పీడ్ని ఇండికేట్ చేస్తాం, ఎంత స్పీడ్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వర్షన్ టు వర్షన్ అది వేరీ అవుతూ వస్తుంది. సో ఇది వేరు అండ్ టైప్స్ వేరు. యూఎస్బీ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో మనకి యూఎస్బీ టైప్ ఏ వచ్చేసరికి మనకి ఫేమస్, ఇప్పుడు మనం ఏదైనా ఫోన్ ఛార్జర్ కానీ లేకపోతే డేటా కేబుల్ కానీ మీరు తీసుకుంటే ఒక సైడ్ మీకు ఇట్లా కనపడుతూ ఉంటుంది. సో దీన్ని మనం యూఎస్బీ టైప్ ఏ అంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఎండ్ ఉంటుంది కదా డేటా కేబుల్కి కానీ ఫోన్ ఛార్జర్కి కానీ, మీరు నెక్స్ట్ ఎండ్ చూస్తే మనకి ఇట్లా కనపడుతూ ఉంటాయి. సో వీటిని మనం టైప్ బి అంటాం. సో ట్రెడిషనల్గా మనకి టైప్ బి వచ్చేసరికి ఇట్లా ఉండేది ఈ సైడ్. సో మనం ఇది మెయిన్ ప్రింటర్స్లో చూస్తూ ఉంటారు మీరు. ప్రింటర్స్లో మనకి ఈ టైప్ బి పోర్ట్ అనేది మనకి ప్రింటర్ కనెక్ట్ చేస్తాము. అండ్ టైప్ ఏ వచ్చేసరికి మనము మన పీసీకి అనేది కనెక్ట్ చేస్తాము యూఎస్బీకి. సో ఇది ట్రెడిషనల్గా అయితే మనకి టైప్ ఏ, టైప్ బి అంటే. నెక్స్ట్ టైప్ బిలో మాత్రం కొన్ని చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. టైప్ బిలో మనకి మినీ యూఎస్బీ అని మీరు చూసే ఉంటారు. మనకి పాతకాలంలో మొబైల్స్ మనం ఛార్జింగ్ పెట్టడానికి ఇట్లా ఉంటుంది పోర్ట్. సో ఇప్పటివరకు మనం ఇప్పుడు కూడా మీకు మినీ యూఎస్బీ అనేది చూస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి మనకి మినీ యూఎస్బీ పోర్ట్ అంటాం. తర్వాత మనకి మైక్రో యూఎస్బీ వచ్చింది. సో మైక్రో యూఎస్బీలో మనకి 5 పిన్స్ ఉండేవి, కొంచెం ఛార్జింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అయ్యేది. సో ఇది మైక్రో యూఎస్బీ. ఇప్పుడు కూడా మనకి చాలా మొబైల్ ఫోన్స్లో మైక్రో యూఎస్బీ అనేది వస్తుంది. సో ఇవి మనం మేజర్గా చూసే యూఎస్బీ కేబుల్స్ ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి టైప్ సి వచ్చింది. సో తర్వాత మాట్లాడతా టైప్ సి గురించి నేను. సో యూఎస్బీ 3.0 వచ్చేసరికి మనకి మినిమం 9 పిన్స్ ఉండాలి. ఆ స్పీడ్ మనం అచీవ్ చేయాలంటే 5 Gbps. యూఎస్బీ 3.0 స్పీడ్ మనకి 5 Gbps ఉంది. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే కొంచెం మనకి పిన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. సో మనం మైక్రో యూఎస్బీ తీసుకుంటే మనకి పిన్స్ అనేవి ఓన్లీ 5 ఉంటాయి. సో 9 పిన్స్ అనేవి ఉండవు. మనం ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్ మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి యూఎస్బీ 3.0 సపోర్ట్ చేసే హార్డ్ డిస్క్లో మీకు ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కేబుల్ మీకు. సో దీనిలో మనకి యూఎస్బీ 3.0 సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు మైక్రో యూఎస్బీతో పాటు ఇంకా 4 పిన్స్ అనేవి యాడ్ చేస్తారు. 5 + 4 9 అయితే అనమాట. అండ్ మీరు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 3 తీసుకున్నా కానీ మీకు ఇట్లనే ఉంటుంది కేబుల్. సో ఎందుకంటే వీళ్ళు యూఎస్బీ 3.0 దానికి సపోర్ట్ చేయడానికి అట్లా చేస్తారనమాట. అండ్ మనం యాపిల్ తీసుకుంటే యాపిల్ మనకి డిఫరెంట్ ఉంటుంది, లైట్నింగ్ కేబుల్ అంటారు దాన్ని. సో వాళ్ళ పిన్ అది సపరేట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి ఒక సైడ్ తీసుకుంటే మనకి యూఎస్బీ కేబుల్ ఉంటుంది, దానికి టైప్ ఏ అంటాం మనం. ఇంకో సైడ్ తీసుకుంటే టైప్ బి అంటాం. ఆ టైప్ బి మొత్తం మనకి చేంజెస్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ యూఎస్బీ టైప్ ఏ, టైప్ బి గురించి. ఇప్పుడు మనకి టైప్ సి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫ్యూచర్, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఫ్యూచర్లో కూడా మనకి మొత్తం మీరు ఏ డివైస్ చూసినా, ల్యాప్టాప్స్ చూసినా కానీ మీకు యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఒకటే కనపడుతుంది, ఇంకేమీ కనపడవు. ఇప్పుడే మీరు చూడొచ్చు, ఇప్పుడు మ్యాక్బుక్ మనకి 2017లో మనకి ఓన్లీ ఒక పోర్ట్ ఉంటుంది, యూఎస్బీ టైప్ సి పోర్ట్.
సో యూఎస్బీ టైప్ సి పోర్ట్ యూస్ చేసి మనం అన్ని కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ మ్యాక్బుక్స్ తీసుకుంటే మీకు ఒక థండర్బోల్ట్ పోర్ట్ ఉంటుంది మనం ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేయడానికి. మళ్ళీ యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. యూఎస్బీ పోర్ట్స్ మనం పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కనెక్ట్ చేయడానికి. అండ్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మ్యాక్బుక్ చూసుకుంటే మనకి ఒకటే యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉంది, ఇంకెక్కడ మీకు ఏ పోర్ట్ అనేవి కనపడవు. సో ఇప్పుడు మనం ఆ టైప్ సి పోర్ట్కే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ టైప్ సి పోర్ట్ యూస్ చేసి మనం ఇవన్నీ కనెక్ట్ చేయొచ్చు. ప్రింటర్స్ కనెక్ట్ చేయొచ్చు, స్కానర్స్ కనెక్ట్ చేయొచ్చు, అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ మానిటర్స్ మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి ఒక్క పోర్ట్ నుంచి వస్తున్నాయి అనమాట. సో అందుకే మనకి యూఎస్బీ టైప్ సి అనేది అంత ఫేమస్. సో ఇప్పుడు మనకి నా దగ్గర యూఎస్బీ టైప్ సి ఉంటే నేను మొబైల్కి ఛార్జింగ్ పెట్టొచ్చు, నా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. అదే నా దగ్గర మైక్రో యూఎస్బీ కేబుల్ ఉంటే నేను మొబైల్కి మాత్రం ఛార్జింగ్ పెట్టగలను కానీ ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టలేను, ఎందుకంటే అంత పవర్ అది డ్రా చేయలేదు. సో అందుకే మనకి యూఎస్బీ టైప్ సి అంత ఫేమస్ అయిపోయింది. సో యూఎస్బీ టైప్ సిలో అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ మనం యూఎస్బీ టైప్ సిలో మనం పిన్ను మనం ఎటైనా పెట్టవచ్చు. సో మనం ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. రివర్సిబుల్ అంటే మనం ఈ సైడ్ అయినా పెట్టవచ్చు, ఈ సైడ్ అయినా పెట్టవచ్చు. సో ఎట్లా పెట్టినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. లోపల పిన్ బ్రేక్ అవుతుంది, ఎట్లాంటి సమస్యలు ఏమి మీకు ఉండవు. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని స్పీడ్ చూసుకుంటే మీకు యూఎస్బీ 3.1కి సపోర్ట్ చేస్తుంది. సో దీని స్పీడ్ మ్యాక్సిమం మీకు 10 Gbps వరకు ఉంటుంది. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ పవర్ డెలివరీ. సో ఇది 100 watts వరకు పవర్ని డెలివర్ చేయగలదు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. దీనివల్ల మనము ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేయొచ్చు, అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేయొచ్చు, అండ్ మన ల్యాప్టాప్ని ఛార్జింగ్ పెట్టచ్చు. సో ఇన్ని పనులు మనం చేయొచ్చు. సో మీరు ఎక్స్టర్నల్ మానిటర్ ఇట్లాంటి వాటిని కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు మినిమం 60 watt పవర్ ఉండాలి. అండ్ పెద్ద ల్యాప్టాప్స్ మీరు ఛార్జ్ చేయాలంటే కానీ మీకు మినిమం 60 watts అనేది పవర్ అనేది ఉండాలి. సో యూఎస్బీ టైప్ సి మీకు మ్యాక్సిమం 100 watts వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో మనం ల్యాప్టాప్ను కూడా ఛార్జింగ్ చేయొచ్చు యూఎస్బీ టైప్ సి పోర్ట్ తోటి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ డ్యూరబిలిటీ. సో మిగతా కేబుల్స్తో కంపేర్ చేస్తే మనకి యూఎస్బీ టైప్ సి అనేది ఎక్కువ కాలం వస్తుంది పాడవకుండా. సో మిగతా కేబుల్స్ అనేవి మనం పెట్టి తీస్తూ ఉంటే మనకి తొందరగా పాడైపోతుంటాయి. యూఎస్బీ టైప్ సి మీకు అంత తొందరగా పాడవదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఒక్క పోర్ట్లోనే మనం అన్ని కనెక్ట్ చేయొచ్చు. ఒక్క పోర్ట్లోనే మీరు ప్రింటర్ కనెక్ట్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేయొచ్చు, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయొచ్చు. సో ఏదైనా మీరు ఒక్క పోర్ట్లోనే కనెక్ట్ చేయొచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి యూఎస్బీ టైప్ సి వల్ల. అందుకే మనకి యూఎస్బీ టైప్ సి అనేది ఫ్యూచర్లో వచ్చి అన్ని ల్యాప్టాప్స్లో కానీ మొబైల్ ఫోన్స్లో కానీ మనం చూడొచ్చు. ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ కూడా మనకి పెద్ద ల్యాప్టాప్స్ అన్ని యూఎస్బీ టైప్ సి పోర్ట్తోనే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం యూఎస్బీ టైప్స్ గురించి, యూఎస్బీ వర్షన్స్ గురించి వీడియో నేను మీకు యూఎస్బీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.